కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈసారైనా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్లను తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేతన్నలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుతో నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నల కోసం సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు మోదీ సర్కారుకు విన్నవించుకున్నా అది కలగానే మిగిలిపోయింది. నాటి మంత్రి కేటీఆర్ ఎంతమంది కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్లో మొండి చెయ్యే ఎదురైంది. కానీ స్థానిక ఎంపీ బండి సంజయ్ ఈసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మెగా పవర్లూమ్ క్లస్టర్ డిమాండ్ మరోసారి ఊపందుకుంది. ఇదే డిమాండ్ను గుర్తు చేస్తూ బండి సంజయ్కి కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందువల్ల ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. బండి సంజయ్ ఈ ప్రాంత ఎంపీగా 5 ఏళ్ల క్రితం ఎన్నికైనా నేతన్నలకు ప్రతిసారి నిరాశే ఎదురైందన్నారు. గతంలో 10 ఏళ్లుగా సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్లూమ్ క్లస్టర్ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. సుమారు 10 సార్లు కేంద్రంలో స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేక మంది మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యమని స్పష్టం చేశారు. ఈ అంశంలో సహకారం అందించాలని బండి సంజయ్ని కూడా ఎన్నోసార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. అయితే రెండోసారి ఎంపీ కావడం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కడంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు ఇదే సరైన సమయమని బండి సంజయ్ గుర్తించాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్లూమ్ క్లస్టర్ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి గుర్తించాలన్నారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కార్ పాతరేయటంతో చేనేత రంగం మరోసారి 10 ఏళ్ల తర్వాత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు కేటీఆర్. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్న ఈ కీలక సమయంలో వారిని ఆదుకునేందుకు మంచి అవకాశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉందన్నారు. సిరిసిల్ల మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంతమేరకు తీరుతాయన్నారు. చేతి నిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నేతన్నలు, చేనేతలను ఆదుకోవడానికి గత 10 ఏళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం దురదృష్టకరమన్నారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేక రకాల ప్రాజెక్టులను మళ్లిస్తున్నందువల్ల అన్ని సానుకూల అంశాలున్న సిరిసిల్లకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి బడ్జెట్కు ముందు ఈ అంశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసేవారమన్నారు. ఈ బడ్జెట్ పెట్టే నాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిని కలిసి సిరిసిల్ల మెగా పవర్లూమ్ క్లస్టర్ ప్రాధాన్యతను, దానివల్ల జరిగే లబ్ధిని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు కేటీఆర్.
తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న మాటలు నమ్మి బీజేపీని గెలిపించారని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ గత 5 ఏళ్లలో కరీంనగర్కు గాని సిరిసిల్ల నేతన్నలకు గాని బండి సంజయ్ పదవీ కాలంలో జరిగిన ప్రయోజనం ఏమీ లేదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేసి తమ ప్రాంతాలకు నిధులను పరిశ్రమలను తరలించుకుపోతున్నారని స్పష్టం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాంత ప్రయోజనాల కోసం బండి సంజయ్ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.